వెల్కమ్ టు బీటీవీ. అనేక పోరాటాలతో వచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాన్ని పరిరక్షించడం కోసం మరొకసారి ఉద్యమం జరుగుతోంది. ఆ ఉద్యమం నేటికి 1116 రోజులకి చేరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని నెలల పాటు ఇలాంటి ఉద్యమం జరగాలి, ఎవరి వలన ఇలాంటి ఉద్యమం మరొకసారి జరుగుతుంది, ఈ ఉద్యమం మరొక ఉవ్వెత్తున లేచిపడే కెరటంలాగా మారే అవకాశం ఉందా అంటే తప్పనిసరిగా ఉంది అని చెప్తున్నారు తటస్థంగా ఉన్నటువంటి విశాఖ వాసులు. ఎందుకంటే అనేక పోరాటాలతో వచ్చినటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షణ కోసం, దాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉంచడం కోసం ఉక్కు కర్మాగార సిబ్బంది, అధికారులు దాని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళే కాకుండా, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగువారు ప్రతివారు కూడా విశాఖ పరిరక్షణ కోసం, ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అసలు ఇప్పటివరకు జరిగిన ఉద్యమం ఏంటి, రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఎలాంటి దారి తీసుకోబోతుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని మీద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితికి సంబంధించిన కన్వీనర్ మనతో ఉన్నారు, అయోధ్యరామ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. కామ్రేడ్ నమస్కారం. అయోధ్యరామ్ గారు, సార్, విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం పోరాటాలు చేశారు. 32 మంది ప్రాణాలు గాల్లో అర్పించుకున్నారు. దానికి ఆనందపడుతూ వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారు. ఎందుకంటే భావితరాలను దృష్టిలో పెట్టుకుని పరిరక్షణ కోసం ఏ విధంగా ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు అంటే సామధాన భేదాలకు వచ్చిన ఇప్పటి వరకు ఈ ఉద్యమం ఏ రూపం దాల్చిపోతుంది, ఇంకెంతకాలం పాటు ఉద్యమం చేయబోతున్నారు ప్రభుత్వాల మనసులో కరగటానికి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో విశాఖ ఉక్కు ఆవిర్భవించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇక్కడ రావడానికి 16,500 మంది వారి భూముల్ని సర్వం త్యాగం చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వచ్చింది. దీనికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం యావత్తు కూడా విద్యార్థులు, యువకులు, మేధావులు, రైతాంగం, పెద్దవారు అందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడితే విశాఖ ఉక్కు ఇక్కడికి వచ్చింది. ఒక పక్క త్యాగాలు, రెండో పక్క పోరాటాలు, మూడో పక్క భూ నిర్వాసితుల త్యాగాలు, నాలుగో పక్క 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు, 7 ఎంపీల రాజీనామాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఆ రోజు కేంద్రం అంగీకరించింది. తద్వారా వచ్చిన విశాఖ ఉక్కుకి ఆదిలోనే హంసపాదులాగా నిధులు ఇవ్వడానికి నిరాకరిస్తే జనతా గవర్నమెంటు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి బిజు పట్నాయక్ స్టీల్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మొదటగా డబ్బులు ఎక్కువ మొత్తంలో ఇచ్చి ఈ భూసేకరణ చేయడం, అక్కడి నుంచి స్టీల్ ప్లాంటు నిర్మాణం శరవేగంగా సాగడం, ఈ మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అప్పటి నుంచి పురుటి నొప్పులతో పోరాటాలతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంటు ఈ రోజు వరకు గడిచిన 50 సంవత్సరాల్లో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కేవలం 5,000 కోట్లు. కానీ ఈ కంపెనీ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చింది 54,000 కోట్లు. ఈరోజు ఈ కంపెనీకి ప్రభుత్వం పెట్టింది 5,000 కోట్లు, కానీ ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ తక్కువలో తక్కువ 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లుగా ఉన్న ఈ కర్మాగారాన్ని ఈరోజు అమ్ము తినడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 1,00,000 మందికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉపాధి కల్పిస్తుంది ఈ కర్మాగారం. ఆంధ్ర రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు ఉంటే అత్యంత ఎక్కువ ఆదాయం కలిగిన కాన్స్టిట్యున్సీ ఏదంటే గాజువాక్ అని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే తలసరి ఆదాయం రాష్ట్రంలోకి అతి ఎక్కువ ఉన్నది విశాఖపట్నంలోని ఈ గాజువాక్ కాన్స్టిట్యున్సీ. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు అమ్మడం కోసం, కొట్టు తినడం కోసం పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి 2021 జనవరి 27వ తారీఖున కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఒక నిర్ణయం చేసింది, దీన్ని 100% అమ్ముతామని చెప్పేసి. ఆ రోజు మొదలుపెట్టిన ఉద్యమం ఇప్పుడు 1127 రోజులుగా సాగుతూ ఉంది. దీనికి రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. 2 సార్లు రాష్ట్ర బంద్ని నిర్వహించాం. కార్మికులు, కర్షకులు, ప్రజలు అందరి మద్దతుతో ఉద్యమం ముందుకు పోతూ ఉంది. దేనికోసం?
స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తాలూకా జీతాల కోసం కాదు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తాలూకా ఉద్యోగాల కోసం కాదు. ఇది ప్రజల సొత్తు, ప్రజలు కొట్లాడుతూ వచ్చిన కర్మాగారం ఇది. ఈ 3 లక్షల కోట్ల ఆస్తి ప్రజలది. ఈ 3 లక్షల కోట్లని 10,000 కోట్లకో 15,000 కోట్లకో ఆదానికో అంబానీకో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటా ఉంది. దానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తమ వంతు మద్దతు ఇస్తామని ఒక పక్క చెబుతూ ఉన్నారు, రెండో పక్క మోడీ గారికి భయపడతా ఉన్నారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే దేశంలో అనేక స్టీల్ కర్మాగారాలు ఉన్నప్పటికీ కూడా దేన్ని ముట్టుకోవడం సాహసించిన ఈ కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్రాలో ఉన్నటువంటి, అది విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి 20,000 ఎకరాల భూ బ్యాంక్ కలిగినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ముందుకు వస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏ ప్రభుత్వం నడపలేదా? ప్రభుత్వానికి ఈ స్టీల్ ప్లాంట్ పన్నులు కట్టడం లేదా? ఏ ప్రైవేట్ వ్యక్తి పన్నులు కట్టాడు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వలన విశాఖ సిటీ ఎంత అభివృద్ధి అయిందనేది ఈరోజు గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి, ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి తప్ప. అయోధ్యరామ్ గారు చాలా బాగా వివరిస్తున్నారు. ఆస్తులు పెరగటము, నగరం ఇక్కడ విశాఖపట్నం భూములు మాత్రమే కాదండి, దేశంలో ఉన్న ప్రతి చోట ఆస్తుల విలువ పెరిగాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములతో పాటు మిగిలిన అన్నీ కూడా పెరిగినప్పటికీ మీరు చెప్తున్నారు 1127 రోజులకు చేరింది ఉద్యమం. ఇలాంటి ఉద్యమం ఎన్నేళ్ళు సాగినా కానీ ప్రభుత్వాల్లో, అంటే ఇదే ప్రభుత్వం కొనసాగితే వాళ్ళ వైఖరి మారుతుందని మీరు భావిస్తున్నారు? ఒక సీనియర్ కార్మిక నేతగా, అదే అనేక ఉద్యమాలు చూసిన వ్యక్తిగా ఖచ్చితంగా ప్రభుత్వం తన తాలూకా నిర్ణయాన్ని మార్చుకోవాలి. దానికి తగ్గట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి వ్యతిరేకంగా కొట్లాడాలన్న సమయం ఆసన్నమైంది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గ్రౌండ్స్లోనే ఒక డిక్లరేషన్ పాస్ అయిపోతా ఉన్నాడు. ఇది ప్రజల సొత్తు, ప్రజల ఆస్తిగా ఉండాలని చెప్పేసి. పోయిన నెలలో ఢిల్లీకి పోయి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారిని కలవడం అనేది జరిగింది. సిపిఎం పార్టీ తరఫున పినరయి విజయన్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కోసం నా వంతు సహకారం నేను చేస్తానని చెప్పన్నాడు. అంటే ఒక పక్క సిపిఎం ముఖ్యమంత్రి, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పి చెప్తా ఉంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎందుకు నడుము కట్టట్లని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. చాలామంది ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎందుకంటే ఇప్పుడు జరిగింది, ఇప్పటికి ఇన్ని రోజులు ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో పక్కన రాష్ట్రమైన ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినప్పటికైనా వీళ్ళు సిగ్గు తెచ్చుకుని ముందుకు వస్తారని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే మీరు చెప్తున్నారు ఈ 20 ఎన్నికలు, ఇప్పుడు వచ్చే 24 ఎన్నికలకు ముందుకు ఇప్పుడు దాదాపుగా ఇంకొక 70 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో 4 సంవత్సరాల 10 నెలల పాటు ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి దీని గురించి కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మాట్లాడతారు భావిస్తున్నారా? అధికార పక్షం కానీ, పాలకపక్షం కానీ, ప్రతిపక్షం కానీ. ఇది ప్రజా ఉద్యమాలతో వచ్చిన కర్మాగారాన్ని కాపాడుకోవడం ఉన్నది ప్రజానాయకుల తాలూకా కనీస కర్తవ్యం, కనీస బాధ్యత. దాన్ని గుర్తెరిగి ఇప్పటికే కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ వాళ్ళ తమ స్థాయిల్లో లేవనెత్తడం వాస్తవం. కానీ ఆ మోతాదు సరిపోవడం లేదు. నేను అడుగుతా ఉన్నాను, మీ మోతాదు ఎంతవరకు ఉంది సార్? ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో ఎలాంటి ఒక కార్మికుడికి నష్టం జరిగినా, లేకపోతే దెబ్బలు తగిలినా, ప్రాణం పోయినా ఒక సిఐటి నాయకుడిగా మీరు ఈరోజు ఉద్యమంలో కాదు, స్టీల్ ప్లాంట్ మీరు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఒక కార్మిక నేతగా ఉన్నారు, కార్మిక నేతగా ఉన్నారు, అనేక పోరాటాలు చేశారు. కార్మికుల కోసం మీరు ఆహర్నిశలు కష్టపడినట్టు అయోధ్యరామ్, ఈ విషయంలో మనస్ఫూర్తిగా చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇక్కడున్న నాయకులు కానీ, గాజువాకే కాదు ఉత్తరాంధ్ర నాయకులు, పార్టీలకు అతీతంగా ఏ నాయకులంటే కృషి చేస్తున్నారు, ఏ నాయకులంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి అండదండగా నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్రాల వాళ్ళు కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో భూమి పుట్టినప్పటి నుంచే ఉన్నటువంటి నాయకులుగా చెప్పబడుతున్నటువంటి ఈ పార్టీ, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇంకా చెప్పబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ సతీమణి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయబడుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం, పోరాటాల కోసం మీకు సంఘీభావం తెలియని పరిస్థితి? మేము వారిని అడగబోతా ఉన్నాం. 2 నెలల క్రితం వందలాది కార్లతో విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి పోయి ధర్నా నిర్వహించాం. దేనికోసం అంటే విజయనగరం జిల్లాల నుండి గర్భం అనే ప్రాంతంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్స్ రెన్యువల్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీసర్ ధర్నా చేసాం. దానికి సమాధానం చెప్పాలి బొత్స సత్యనారాయణ గారు. అట్లాగే చీపురుపల్లి, విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో శాండ్ మైన్స్ రెన్యువల్ చేయమని చెప్పేసి అక్కడ వందలాది మంది కార్యకర్తలను తీసుకుపోయి ధర్నా చేసాం.
ఈ రాష్ట్రంలో నడుస్తున్న అతిపెద్ద భారీ కర్మాగారం. ఆ కర్మాగారం కావాలని అనేక రా మెటీరియల్స్లో విజయనగరం జిల్లాలో రా మెటీరియల్స్ని కూడా ఇవాళ రెన్యువల్ చేయకుండా అడ్డం పడడం అనేది చాలా అత్యంత హేయమైంది. దీన్ని వెంటనే రెన్యువల్ చేయాలని కోరుతూ డిమాండ్ చెప్పించుకునే పరిస్థితి వచ్చారంటే ఇది న్యాయమైనది కాదని చెప్పేసి కూడా మేము సార్ కనీసం వీళ్ళు విశాఖపట్నం పరిరక్షణ కోసం పోరాటం చేయవసరం లేదు, మీతో పాటు ఉద్యమాలు చేయవసరం లేదు. మీతో పాటు కనీసం మీరు చెప్పారు మేము 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఇక్కడ ధర్నాలు ఇవన్నీ చేసామని. మీరు మిగిలిన వాళ్ళలాగా ట్రైన్లు తగలబెట్టడం లేకపోతే ట్రైన్లు ఆపడం రైలు రొక్కలు ఇవన్నీ కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీరు చెప్తున్నారో మినిమం ఉన్నటువంటి ఏదైతే వనరులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడవటానికి కావాల్సినటువంటి మినిమం వనరులు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో మళ్ళీ గెలిస్తే మీకు అవన్నీ ఇస్తారని మీరు భావించి మీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ కార్మిక సంఘ నేతలు కానీ పరిరక్షణ సంఘానికి సంబంధించినటువంటి కార్మిక నేతలు వాళ్ళకి ఏ విధంగా సహకారం అందిస్తారు? ఖచ్చితంగా విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ ఎవరైతే నినాదిస్తారో, ఎవరైతే దానికి సహకారంగా ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడతారో వారిని ఖచ్చితంగా ఈ కార్మిక వర్గం ఈ ప్రజలు హక్కును చేర్చుకుంటారు. లేకుండా ఈ 3 లక్షల కోట్లు కొట్టుకు తినే దాంట్లో మేము భాగస్వాములు అంటే మిమ్మల్ని కూడా వెంటాడడం కోసం, మిమ్మల్ని కూడా తరవడం కోసం ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఎందువల్లంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే కేవలం స్టీల్ మాత్రమే ఉత్పత్తి చేసే కర్మాగారం మాత్రం కాదు ఇది. ఎందువలనంటే స్టీల్ ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ఒక 50,000 60,000 టన్ను దొరుకుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి స్టీల్ ప్లాంట్లు ప్రభుత్వ రంగంలో లేకపోతే ₹1,00,000 కూడా టన్ను దొరకని పరిస్థితి అనేది ఏర్పడుతుందని చెప్పి నేను చెప్పగలను. వాళ్ళకి అదే కావాలి కదా అంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ మంత్రులు కానీ లేదంటే ఎంపీలు కానీ అధికార పార్టీలు కానీ వీళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళ పెట్టుబడుల కోసం, ఎందుకంటే మనం చూస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉన్నటువంటి మనకు ఏదైతే టోల్ గేట్ ఉందో ఆ టోల్ గేట్ని ఒకవేళ కోరమన్నపల్లి లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న పిల్లల్ని అగనపూడిలో ఉన్న వాళ్ళు చూడటానికంటే టోల్ గేట్ కట్టేయాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం ఎవ్వరూ ఉద్యమాలు చేయరు. మీలాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తే కేసులు నమోదు చేస్తారు. చిన్న విషయంలోనే అవ్వకపోతే రేపొద్దున ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇలాగా డేస్ 127 రోజులు 28 రోజులు ఈ విధంగా మీరు నిత్యం ఈ పోరాటంతో సరిపోతుందా? మీ ఉద్యమం ఏమన్నా మరొక రూపం తీసుకునే అవకాశం ఉందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కానీ లేదంటే మీ ఉద్యమాలకి ఎదురుగా మమ అనేలాగా మాటలు చెప్పి వెనకాల గోతులు తీసే వాళ్ళకి మీరు ఎలాంటి ఏ పార్టీ అయినా కావచ్చు మీరు ఎలాంటి హెచ్చరిక చేయబోతున్నారు? ఉదాహరణకి ఈరోజు సిమెంట్ కోసం మనం ఆలోచిస్తే కనుక సిమెంట్ కొంతమంది ప్రైవేట్ పారిశ్రామిక చేతుల్లోకి పోయింది కాబట్టి ఈరోజు ₹250 బ్యాగ్ ₹400 తీసుకెళ్ళిన సామాన్య మానవుడు ఒక బాత్రూమ్ కట్టుకోవాలనుకుంటే కొనుక్కోవాలని పరిస్థితుల్లో సిమెంట్ని తీసుకొచ్చారు. దానికి అనుసంధానంగా స్టీల్ కూడా తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రైవేట్ రంగంలోకి పోతే జరగబోయేది అదే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యమైనది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ స్టీల్ అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తాను. అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మొన్న కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ లేక ప్రాణాలు విలవిల్లాడుతూ ఆక్సిజన్ లేక చనిపోతూ ఉంటే ఆక్సిజన్ ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలకి ధీటుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ఆపుకొని మెడికల్ ఆక్సిజన్ అభివృద్ధి చేసి దాన్ని ఈ రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి చివరికి మహారాష్ట్రకు కూడా ట్రైన్లో వేసి మెడికల్ ఆక్సిజన్ పంపించిన ఎంతో మంది ప్రాణాలను కాపాడింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆ విషయంలో అభినందన. చాలా అది ఎందుకు ప్రభుత్వాలు గుర్తించట్లేదంటారు? కనీసం అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ని దీన్ని ప్రైవేటీకరణ వైపుకెళ్తుంటే మనసు పూర్తిగా చెప్పలేని ఈ దౌర్భాగ్యమైనటువంటి నాయకుల్ని మీరు ఏ విధంగా వాళ్ళని సంబోధిస్తారు? ఇది ఒకటే కాదండి, దీంతో పాటుగా మన వ్యవసాయక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో పాడి పంటలు ఉండేటువంటి రాష్ట్రం ఇది. వ్యవసాయం చేసేటువంటి రైతులకి ఒక యూరియా అమోనియా కూడా సరైన సమయంలో సరైన ధరకు అందించిన ప్రభుత్వాలు మనం చూస్తూ ఉన్నాం. వారికి బాసటగా విశాఖ ఉక్కులో అమోనియా తయారు చేసి రైతులు సరసమైన ధరకి మేము అందిస్తూ ఉన్నాం. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాట్ ఓన్లీ స్టీల్, ఒక పక్క మెడికల్ ఆక్సిజన్, రెండో పక్క అమోనియా, రకరకాల బయో ప్రొడక్ట్స్ తయారు చేసి దేశానికి ఇస్తా ఉన్నాం. ఇటువంటి కల్పదెరువు లాంటి కామధేను లాంటి విశాఖ ఉక్కుని బతకనిస్తే 10 మంది బతుకుతారు, అందరూ బాగుంటారు. కాబట్టి దాన్ని వదిలేసి మేము అంబానీ ఆస్తులు అదానీ ఆస్తులు పెంచాలని మీరు ముందుకు పోతే మటుకు ఖబర్దారని చెప్పే రోజులు ముందు వస్తా ఉన్నారు. నాయకులు లిమిటెడ్గా వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు, కానీ ప్రజలు కార్మికులకు అనుబంధంగా ఉన్నటువంటి అనేక కుటుంబాలు లేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే కాదండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వీటి గురించి మీరు అసలు వివరంగా తెలియజేయడానికి ఒక
ఆ, ఒక సీరియల్ లాగా, లేదు అంటే కంటిన్యూషన్ దాని మీద దీని నుంచి ఎలాంటి ఉత్పత్తులు తయారవుతాయి, భావి తరాలకి ఇది ఒక నిధిగా ఉండబోతుంది. ఉద్యోగ నిధి, ఆర్థిక నిధి కాదు, ఉద్యోగ నిధి. ఎందుకంటే ఒకళ్ళు వెళ్తూ ఉంటారు, రిటైర్డ్ అవుతుంటారు, మరొకరికి ఉపాధి దొరుకుతుంది. ఎక్స్పాన్షన్ దిశగా ఉన్నటువంటి విశాఖపట్నం అవుతూ ఉంది, ఇంకా అవ్వాల్సింది ఉంది. ఎందుకంటే మీరే చెప్పారు ఇందాక, 1000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది, చాలా విస్తారమైన భూమిలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళటానికి మీ పోరాట కమిటీ ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, భారత ప్రభుత్వం స్టీల్ మంత్రిత్వ శాఖ 2030 నాటికి భారతదేశ అవసరాలకి 300 మిలియన్ టన్నులు కావాలని చెప్పేసి వారి డిపిఆర్ తయారు చేశారు. 300 మిలియన్ టన్నులు భారతదేశానికి కావాలనంటే ఇప్పుడు భారతదేశంలో ఉత్పత్తి చేసేటువంటి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ సెమీ ప్రైవేట్ కానీ అన్ని కలిపినా 130 మిలియన్ టన్నులు మించి లేదు. అంటే రాబోయే 6 ఏళ్లలో 130 మిలియన్ టన్నులు 260 మిలియన్ టన్నులైనా మీ టార్గెట్కి చేరుకోలేదు. కానీ అట్లా ఎక్స్పాన్షన్కి వెళ్ళటం మానేసి ఇది ఉన్నదాన్ని చంపేయాలని మీరు ఎలా అనుకుంటా ఉన్నారు? దీన్ని ఏం చేద్దామని మీరు భావిస్తూ ఉన్నారు? అదే పద్ధతిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ 3.2 మిలియన్ టన్ దగ్గర స్టార్ట్ అయింది. దాని జర్నీ 6.3కి సొంత నిధులతో ఎక్స్పాన్షన్కి పోయింది, ₹1 కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. 6.3 నుంచి రివ్యాంపింగ్లో మళ్ళీ 7.3 మిలియన్ టన్ కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. నెక్స్ట్ ఫేజ్లో 11.7కి పోవాలా, తర్వాత 16.5కి వెళ్ళాలా. 20 మిలియన్ టన్ వరకు ఒక సింగిల్ లొకేషన్లో సముద్రపు ఒడ్డున తయారు చేసే శక్తి, యుక్తి, దాని వనరుల స్టీల్ ప్లాంట్ని చంపాలనుకుంటా ఉన్నారు. దీనిలో ఉద్యోగాలంటే కేవలం ఉద్యోగాలే కాదండి, ఒక సామాజిక న్యాయం. కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీలు పనిచేస్తూ ఉన్నారు, కొన్ని వేల మంది బీసీలు పనిచేస్తూ ఉన్నారు, కొన్ని వేల మంది లోకల్ నిర్వాసులు పనిచేస్తూ ఉన్నారు. వీరితో పాటు అంగవైకల్యం ఉన్నవారు, చెవిటివారు, మోగవారు, కళ్ళు కనపడిన వాళ్ళు అందరికీ కూడా అన్ని రకాల రిజర్వేషన్లు పాటిస్తూ చివరికి దేశ సరిహద్దుల్లో కాపలాగా వచ్చిన మిలిటరీ వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి సంస్థను మీరు చంపేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. దీన్ని సాయం చేస్తే మీకు పోయేదేంది? ఎందుకు మీరు సాయం చేయడం లేదు? వారికి భయపడతా ఉన్నారు ప్రభుత్వానికి. మోడీ గారి ప్రభుత్వాన్ని భయపడే మీరు పక్క దాక్కుంటా ఉన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల సందర్భంగా ఇక్కడున్న ప్రధాన రాజకీయ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలతో గొంతు కలిపి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైసీపీ వస్తారా ప్రజాక్షేత్రంలోకి వచ్చి విశాఖ ఉక్కును కాపాడడం ఈ రాష్ట్రంలో ప్రధాన ఎజెండా కావాలి రేపొద్దున. అది కాని పక్షంలో ఇంటింటికి మేము నడుము కడతాం, ఇంటింటికి తిరుగుతాం, మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పి కూడా ఈ రాజకీయ నాయకులను హెచ్చరిక చేస్తాం. ఎస్ సార్, ఇప్పుడు గాజువాక కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి రాజకీయ వేడి మొదలవుతోంది. ఇక్కడున్న అభ్యర్థులను ఇప్పుడు ప్రకటిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రిగా, ఐటీ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్కి గాజువాక కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి ప్రకటించడం జరిగింది. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు మాజీ శాసనసభ్యులు ప్రకటించడం జరిగింది. వీళ్ళు ఏ విధంగా ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి ఎలాంటి హామీ ఇచ్చి మీ ముందుకు రావాలి? మీ ఓట్లు కావాలన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల ఓట్లు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు కానీ, లేదు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మిగిలినటువంటి ప్రైవేట్ రంగ ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకి కానీ ఎలాంటి హామీలు ఇస్తే మీరు వాళ్ళని హక్కును చేర్చుకునే అవకాశం ఉంది? లేదు అంటే హామీలు ఇవ్వకోకుండా ఉన్నటువంటి నాయకుల్ని ఏ విధంగా దూరం పెట్టదలుచుకున్నారు? ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని కాపాడడంలో రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. రాకపోయినట్టయితే మేమే సొంతంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను ఇంకొకరిని దించి వారి పోటీగా మేము కూడా ప్రచారం చేస్తాం. ఈ పార్టీల తాలూకా రాజకీయ దుర్నీతిని ఎండగడతాం. ఇప్పుడు దాకా నగర్నార్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఛత్తీస్గఢ్లో ఉందో అది ప్రైవేటీకరణ బారిన పడింది మాకులాగానే. దాన్ని ప్రైవేటీకరణ చేయడం లేదని అమిత్ షా గారు మీటింగ్ పెట్టి అనౌన్స్ చేశాడు. అట్లాగే విశాఖపట్నంలో కూడా బీజేపీ నాయకుల చేత అలాంటి మీటింగ్ పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ జోలికి రాని అనౌన్స్ చేసేటట్టు మీరు ప్రయత్నం చేస్తే సజావుగా ఎన్నికలు జరుగుతాయి. లేని పక్షంలో మేము కూడా మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. ఇప్పుడు రానున్న రోజుల్లో ముఖ్య నాయకులు వస్తారు. అదేవిధంగా ప్రధాని కూడా విశాఖపట్నం వచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో మాట్లాడాలనుకుంటున్నారు. ఉమ్మడి ఈ పొత్తులలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి. ఈ నేపథ్యంలో 2009 ఎన్నికల్లో ఇదే విశాఖపట్నంలో ఆయన వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమం, మెట్రోలు, వీటన్నిటి గురించి ప్రకటించారు. కానీ మీరు ఏమైనా ఆశిస్తున్నారా? తప్పనిసరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆయన ఏమైనా మాటిస్తారని? గత సంవత్సరం విశాఖపట్నంలో 3 లక్షల మందితో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సభకి మోడీ గారు వచ్చారు. ఇరువురు కలిపి డయాస్ మీద మాట్లాడారు. ఆ డయాస్ మీద స్టీల్ ప్లాంట్ కోసం ఆలోచించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఒక పల్లెత్తు మాట కూడా ఆయన మాట్లాడలేదు. సరిగదా
పార్టీ కమిటీ నాయకులందరినీ కూడా బలవంతపు అరెస్టులు చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కుక్కేసి మళ్ళీ మోడీ గారు వెళ్ళిపోయే వరకు కూడా మమ్మల్ని రిలీజ్ చేయని పరిస్థితి మేము చూసాం. ఈసారి అట్లా చేస్తే ఊరుకునే సమస్య లేదు. మమ్మల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టి మీరు ఎన్నికలు జరుపుదాం అనుకుంటే ఎన్నికలు జరగవు. ఖచ్చితంగా మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము అడిగేది మా జీతాలు పెంచమని మిమ్మల్ని అడగలేదు, మాకు ప్రమోషన్లు ఏమని మిమ్మల్ని అడగలేదు, ఇంకో కోరిక మిమ్మల్ని మేము కోరడం లేదు. ఇది ప్రజల తాలూకు ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా ఉంచుతావా, ప్రైవేట్ ఆస్తిగా అమ్మాలనుకుంటున్నావా, దీనికి సమాధానం చెప్పి తీరాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడిని ముక్కుసూటిగా అడుగుతాం. ఎస్, మీరు ఇంత హెచ్చరిక చేసినప్పుడే వాళ్ళలో ఈ విషయంలో ఏమాత్రం, ఎందుకంటే అయోధ్యరామ్ గారు గొంతు నుంచి వచ్చిన మాట మీ ఒక్కళ్ళది కాదు ఇది. ఎందుకంటే యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తి మాట, విశాఖపట్నం కార్మికుడు ప్రతి గొంతు మీ గొంతు ద్వారా వస్తుంది. ఈ మాటలకు ఏమైనా ఆలోచించే అవకాశం వాళ్ళు ఉందని మీరు భావిస్తున్నారా, లేకపోతే పెడిచేవని పెడతారా? ఖచ్చితంగా ఇది ప్రజాక్షేత్రంలో ఎంత ప్రభువులైనా పాలకులైనా పార్లమెంట్లో కూర్చున్నా అసెంబ్లీలో కూర్చున్నా చివరికి కార్మికుడి దగ్గర రావాల్సిందే, ప్రజల దగ్గర రావాల్సిందే, వాళ్ళ ఓట్లు అర్థించాల్సిందే. వీళ్ళ ఓటు పవర్ ద్వారా మాత్రమే మీరు నాయకులుగా ఉంటా ఉన్నారు. కాబట్టి ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏంటో తీర్చాల్సిన బాధ్యత వరకు ఉంది. నాట్ ఓన్లీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు విశాఖపట్నం బేస్ అనేది ప్రభుత్వ రంగ పరిశ్రమల బేస్గా ఉంది. ఈరోజు ఆర్డర్స్ లేక విలువలాడిపోతుంది హిందుస్థాన్ షిప్ యార్డ్, ఈరోజు ఆర్డర్స్ లేక విలువలాడుతుంది BHEL, HPCL ఎక్స్పాండ్ అని చెప్పేసి దాంట్లో మ్యాన్ పవర్ లేకుండా తగ్గించేశారు. ఇట్లా ఒక్కో దానికోసం చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో ఆదానికి బెర్తలు కేటాయించి ఆ బెర్తలు డమ్మీ చేసి కోర్టుకు పోయి ఆదాని కాలం గడుపుతా ఉన్నాడు. అదే ఆదాని వచ్చి గంగవరం పోర్ట్ని ఈరోజు వెళ్తా ఉన్నాడు. అదే ఆదాని వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గంగవరం పోర్ట్ ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే దాని మీద మనం యుద్ధానికి పోయినాం. కాబట్టి ఇవన్నిటినీ సరిచేయాలన్న బాధ్యత ఈ పాలకుల మీద ఉంది, ఈ రాజకీయ పార్టీల మీద ఉంది. అది చేసినప్పుడు మాత్రం విశాఖపట్నం మరింత ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ఆశయాలని అత్యంత వేగంగా అభివృద్ధి నగరంగా ముందుకు పోయేదానికి అవకాశం ఉందని చెప్పేసి అలా చేయకుండా మీరేదో పబ్బం గడుపుకోవడం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ మేధావులు కానీ ఇప్పటికే గళం విప్పున్నారు. భవిష్యత్తులో ఈ విశాఖపట్నంలో మెట్రో ట్రైన్ అన్నారు, మెట్రో ట్రైనే లేదు, మెట్రో సిటీ ఇది. దీనికన్నా చిన్న నగరాలకే భారతదేశంలో అనేక నగరాలకి మెట్రోస్ ఉన్నాయి. ఇవాళ మనకు లేని పరిస్థితి మనకు కనపడతా ఉంది. రైల్వే జోన్ అన్నారు, రైల్వే జోన్ రాలేసరిగా రైల్వే డివిజన్ రద్దు చేసేశారు. కాబట్టి ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా కనపడడం లేదు. యువతకు ఉద్యోగాలు అన్నారు, కనపడడం లేదు. ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, అది కనపడడం లేదు. ఇవన్నీ కూడా రేపు ఎలక్షన్లో ఎజెండాలు కాబోతా ఉన్నాయి. విశాఖ ఉక్కు తెలుగోడు హక్కు అనే ఉద్యమాన్ని ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఇప్పటికే మలిచినాము. దీన్ని ప్రజా ఉద్యమంగా మలిచి ఇంటింటికి పోయి మీ తాలూకు దుర్నీతిని ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి. దీనికోసం మీరు ముందుకు రండి. ఒక డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ రేపు చేయబోతా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఆల్రెడీ డిక్లరేషన్ చేసినాయి. మీరు కూడా ఆ విధంగా చేయాలని చెప్పేసి మీ రాజకీయ పార్టీ ఎజెండాల్లో విశాఖ ఉక్కు తెలుగోడు హక్కుగా ప్రభుత్వ రంగ కర్మాగారం కొనసాగుతుందని చెప్పినట్టయితే మంచిగా ఉంటుంది. లేదంటే మటుకు మీకు మేము గోరి కడతామని చెప్పి చర్చ చేస్తాం. ఎస్ సార్, ఇప్పుడు మీరు కొన్ని రోజుల క్రితం కోరమనపల్లి ఏదైతే మీరు దీక్ష చేసే శిబిరం ఉందో అక్కడ నుంచి విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం వరకు మొత్తం అందరూ కూడా అటు కార్మికులు మహిళలతో సహా అందరూ కూడా వచ్చే మహిళా ఉద్యోగులతో సహా వచ్చిన పరిస్థితి. ఇలాంటి ఉద్యమాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి బుద్ధి వచ్చేలాగా ఇంకేమన్నా ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నారా? ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ రాజకీయాల కోసం ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు రాజకీయాలు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మేము వచ్చిన పార్టీని హక్కును చేర్చుకునే దానికోసం వారి వెనక మేము తినడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాదు కూడదు స్టీల్ ప్లాంట్ కోసం అనుకుంటే వారి కోసం లక్షల కరపత్రాలు ముద్రించి ఇంటింటికి పంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా మీ పార్టీ తాలూకా దుర్నీతిని ఎండగడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఏదైనప్పటికీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాల్సిన అవసరం బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే బీటీవీ ఇంకొక అడుగు ముందుకేసి చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే కాదు, తెలుగు తెలిసిన ప్రతి వ్యక్తి కూడా సిగ్గున్న వాళ్ళైతే, బుద్ధున్న వాళ్ళైతే, రానున్న రోజుల్లో భావి తరాల భవిష్యత్తు కోరుకున్న వాళ్ళైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మద్దతుగా నిలవండి. వాళ్ళ ఉద్యమానికి ఆసటగా ఉండండి, బాసటగా ఉండండి. మీ వంతు సహకారం అందచేయండి. మీ గళం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మీకు మీడియాలో అవసరం లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవసరం లేదు. ఒక్క లింక్, ఒక్క వాట్సాప్లో మీరు
మీ బాధని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీ బాధ ఏంటో, మీ ఆవేదన ఏంటో, మీ ఆవేశం ఏంటో దాని ద్వారా తెలియజేయండి. ఉక్కు కార్మికులకి, ఉక్కు కార్మిక సంఘాలకి, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ఈ కార్మిక నేతలకి, కార్మిక సంఘాల వారికి మీరు మద్దతు తెలియజేయండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులారా, చదువుకున్నవారా, అదేవిధంగా రిటైర్డ్ ఆఫీసర్లు విశాఖ గడ్డ మీద లేదా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జీవించి ఈ పేరు చెప్తున్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఐక్యం కావాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ఒకప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ వేరు. దీన్ని పరిరక్షించడం కోసం ప్రతి తెలుగువాడు కూడా గళమెత్తాల్సిన అవసరం ఉంది. మనస్సాక్షిగా మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీ వంతు కృషి చేయడానికి సిద్ధంగా వాళ్ళకి చేయూతను అందించండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షణకి నడు బిగించి దాన్ని సాధించే వరకు మీరు ముందుండాలని బీటీవీ కూడా కోరుకుంటుంది. ఈ ఉద్యమంలో వాళ్ళకి స్ఫూర్తిగా నేటి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడే వాళ్ళకి అండదండలుగా దానిలో ఆ వాళ్ళలో ఒక అడుగేసుకుంటూ బీటీవీ కూడా ముందుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.